ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. 6 ఏళ్ల క్రితం వెలుగు చూసిన కరోనా దాదాపు 2.5 ఏళ్ల పాటు ప్రజలను కుంగదీసింది. తాజాగా మరోమారు వైరస్ పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కోవిడ్పై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏంటనే అంశాలపై మా ప్రతినిధి రమ్య అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నటువంటి కోవిడ్ కేసులు, మరోవైపు దాదాపు 4 ఈ వైరస్ కారణంగా మృతి చెందారు అన్న వార్తల నేపథ్యంలో ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు సైతం కోవిడ్ మహమ్మారిని తలుచుకొని ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. 2020 మార్చి 2వ తారీఖున మొట్టమొదటిసారిగా తెలంగాణలో కోవిడ్ వ్యాపించగా ఆ తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల పాటు ఈ మహమ్మారి ప్రజల్ని అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు. ఆ ఆందోళన నుంచి, ఆనాటి యొక్క అనుభూతుల నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు బయటపడుతున్న సమయంలో మరోమారు కోవిడ్ వ్యాపిస్తుందన్న వార్తలు తీవ్ర ఆందోళన అయితే కలిగిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఎవరైతే ఈ వైరస్ బారిన పడ్డారో వాళ్లకు సంబంధించినటువంటి 5 శాంపిళ్లని పూణేలోని వైరాలజీ ల్యాబ్కి పంపడం జరిగింది. మొదటి నుంచి కూడా కోవిడ్కి సంబంధించి ఏమైనా కేసులు వచ్చినప్పుడు వాటిల్లో మ్యూటేషన్స్ ఏమైనా వచ్చాయా, వైరస్ కొత్తగా రూపాంతరం చెందిందా అన్న విషయాలను తెలిపేందుకు మొదటి నుంచి కూడా ఈ శాంపిల్స్ని ఈ పూణే వైరాలజీ ల్యాబ్కి పంపడం, ఆ తర్వాత మాత్రమే దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అటు ప్రభుత్వాలు సైతం ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏపీలో నెలకొన్నటువంటి ఏవైతే కొత్తగా వచ్చిన కేసులు ఉన్నాయో వాటికి సంబంధించిన శాంపిల్ని సైతం పూణే వైరాలజీ ల్యాబ్కి పంపించారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఒక వైఖరితో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అనేక మార్లు అంటే 2003 తర్వాత అనేక దేశాల్లో కోవిడ్ వైరస్ వ్యాపిస్తుందన్న వార్తలు వచ్చినప్పటికీ కూడా తెలంగాణలో ఇప్పటి వరకు స్పురాడిక్ కేసులు వచ్చినటువంటి పరిస్థితి లేదు. 2023 తర్వాత అంత పెద్ద సంఖ్యలో మళ్ళీ ఎప్పుడూ కోవిడ్ కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ తీవ్రమైనటువంటి సర్జరీలు చేయాల్సిన అవసరం ఉన్నట్టు కానీ, ఇన్ఫెక్షన్ సోకి ఆసుపత్రిలో చేరిన వారికి అత్యవసరమైనటువంటి సర్జరీలు చేయాల్సిన పరిస్థితిలో వాళ్ళకి కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న నేపథ్యంలో చెదురుమదురుగా ఇక్కడ కూడా అనేక మార్లు కోవిడ్ పాజిటివ్ కేసులు వస్తున్నప్పటికీ కూడా వాటి తీవ్రత చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, మరీ ముఖ్యంగా కోవిడ్ ఎండమిక్ అంటే పాండమిక్ నుంచి, మహమ్మారి దశ నుంచి సాధారణమైనటువంటి జలుబు జ్వరంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇది ఎండమిక్ అయింది కాబట్టి ప్రజల్లో ఇది తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించే అవకాశం లేదు. ఎవరైతే ఏపీలో చనిపోయారో వాళ్ళు కూడా ఇతర కోమార్బిడిటీస్ మాత్రమే చనిపోయారని చెప్పేసి ఇటు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎవరూ దీనికి సంబంధించి ఆందోళన చెందని అవసరం లేదు. ఒకవేళ జలుబు, జ్వరం లాంటి లక్షణాలు తీవ్రంగా అనిపిస్తే గనక, కోవిడ్ లాంటి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరి అయితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఏదైతే 2020లో కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సీరియస్ సర్జరీకి సంబంధించి శస్త్రచికిత్సకు ముందు చేసేటువంటి వైద్య పరీక్షల్లో భాగంగా కోవిడ్ టెస్టులు కూడా చేస్తున్న నేపథ్యంలో వాటిని ఎక్కడా మేము ఆపలేదు. అదేవిధంగా తీవ్రమైన స్థాయిలో అంటే కంటిన్యూషన్ గా ప్రతి ఆసుపత్రిలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఎండమిక్ స్టేజ్ లో ఉన్నటువంటి కోవిడ్ ను చూసి ఇప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అయితే పూణే వైరాలజీ ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్టులు గనక ఒకవేళ ఈ వైరస్ రూపాంతరం చెందింది అని చెబితే, ఆ రూపాంతరం చెందినటువంటి వైరస్ నిజంగా తీవ్రమైనటువంటి లక్షణాలు చూపిస్తుంది అనేటువంటి రిజల్ట్ వస్తే గనక దీనికి సంబంధించి కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడైతే ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందవద్దు. కేవలం ఎండమిక్ స్టేజ్లో మాత్రమే కోవిడ్ ఉంది కాబట్టి పక్క రాష్ట్రంలో కేసులు ఎక్కువ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మనం ఇంతకు ముందు ఏర్పాటు చేసినటువంటి ఐసీయూ బెడ్స్ కావచ్చు, ఇతరత్ర కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం లేదు. ఒకవేళ కేసులు వస్తే కూడా మన దగ్గర దానికి సంబంధించినటువంటి చికిత్స చేసేందుకు పూర్తి స్థాయిలో సిబ్బంది కావచ్చు, అదేవిధంగా మెడికల్ కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అటు వైద్య ఆరోగ్య శాఖ నుంచి తెలియజేస్తున్నారు. డిహెచ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తారు. కాబట్టి ప్రజలు ఎవరు ఆందోళన చెందొద్దు అన్న విషయాన్ని కూడా వైద్య ఆరోగ్య శాఖ స్పష్టంగా చెప్తోంది. రాకేష్.